హాయ్ అండి, నమస్తే. నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చెప్పాను కదా, నాకు లాస్ట్ టైం ప్రీ డయాబెటిక్ వచ్చింది. డాక్టర్ వెయిట్ తగ్గమన్నారు. ఒక 3 మంత్స్ ఫుడ్ కంట్రోల్ చేసి, ఎక్సర్సైజ్ చేసి ఇవన్నీ చేస్తే మీ ప్రీ డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది, షుగరు ప్రస్తుతం రాకుండా ఉంటుంది అని చెప్పేసి అప్పటి నుంచి నేను 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను. అవి మీకు మన ఛానల్ని ఫాలో అవుతుంటే మీకు అర్థమవుతుంది. 90 డేస్ ఛాలెంజ్లో ప్రతిరోజు మీకు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తింటున్నాను అనేది మన వీడియోస్లో పోస్ట్ చేస్తున్నాను. కాకపోతే ఫస్ట్ 10 డేస్ నేనేం చేస్తున్నాను అనేది మీకు వీడియోస్ పెట్టలేదు. 10 డేస్ తర్వాత 2 kgs తగ్గిన తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేశాను. నా వీడియోల వలన ఎవరికైనా ఉపయోగపడుతుందేమో, నా డైట్ వలన ఇంకొంతమంది ఏమన్నా తగ్గుతారేమో అని చెప్పేసి ఆ రోజు పెట్టాను. మీకు ఎవరికైనా కావాలి అంటే నేను వీడియోస్ షేర్ చేస్తానని కొంతమంది కామెంట్ చేశారు. ఇంకా అప్పటి నుండి నేను వీడియోలు షేర్ చేస్తున్నాను. ఇంకా ప్రతి 10 డేస్కి నేను వెయిట్ చెక్ చేసుకొని ఎంతెంత తగ్గాననేది మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ తారీఖున నేను చెక్ చేసుకున్నాను. అప్పటికి 21 డేస్ అయింది. ఈ 21 డేస్లో నేను 5 kgs వెయిట్ లాస్ అయ్యాను. ఇక ఈరోజు నేను వెయిట్ చెకప్ చేయించుకున్నాను. ఇంకా ఈరోజు తగ్గానా పెరిగానా అనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, మీకు ఎవరికైనా ఉపయోగపడతాయి అనిపిస్తేనే. ఇక వీడియోలోకి వెళ్తే, నేను మార్నింగ్ నిద్ర లేవగానే 6కి లేస్తాను. లేవగానే ఒక పెద్ద గ్లాసు వాటర్ తాగుతాను ముందు. తర్వాత 6:30కి ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ తాగుతాను. ఈరోజైతే మన హెర్బల్ లైఫ్ సెట్ ఉంటుంది కదా, దాంట్లో వచ్చిందనమాట. ఇది అఫ్రెష్ అని ఉంటుంది. ఇది లెమన్ ఫ్లేవరు. ఇది 200 ml హాట్ వాటర్లో 1.5 స్పూన్ వేసుకొని ఇది తీసుకున్నాను. ఈరోజైతే ఎలా అని చెప్పేసి రోజు ఇదే తాగను, రోజుకు ఒక డిటాక్స్ డ్రింక్ తాగుతున్నాను మార్నింగ్ టైం అయితే. ఇంకా మిగిలిన టైం అంతా ఈ అఫ్రెషే కలుపుకొని తాగేస్తాను. దీని తర్వాత 9:15 to 9:30 మధ్యలో న్యూట్రిషన్ షేక్ తీసుకుంటున్నాను. ఇది కూడా హెర్బల్ లైఫ్ షేకే. ఇది తీసుకుంటాను. ఇది నా క్వాంటిటీ వచ్చేసి 400 ml కాచి చల్లార్చిన మిల్క్ తీసుకుంటాను. వెన్న తీసినవి అంటే టోన్డ్ మిల్క్ ఉంటాయి కదా, అవి. వాటిల్లో 4 స్పూన్స్ F1, 2 స్పూన్స్ ప్రోటీన్ పౌడర్ వేసుకుంటాను. కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుంటాను. వేసుకొని కూల్గా చేసుకొని షేక్ చేసుకొని తీసేసుకుంటాను. ఇది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఇక్కడ మీకు విషయం చెప్పాలి అనుకుంటున్నాను. వెయిట్ పెరగడం చాలా ఈజీ, కానీ తగ్గటమే చాలా కష్టం. ఇప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిలో చాలా వరకు వెయిట్ పెరగడం వల్లనే వస్తున్నాయి. అది నాకు డాక్టర్ చెప్పే వరకు తెలియలేదు. షుగర్ అంటే టెన్షన్ ఎక్కువ పడే వాళ్ళకే వస్తుంది అని అనుకున్నాను, కానీ వెయిట్ పెరగడం వలన, ఫ్యాట్ పెరగడం వలన కూడా వస్తుందని నాకు వచ్చిన తర్వాతనే అర్థమైంది. ఇక వాటర్, నాకు ఒక రోజుకి వచ్చేసి 4.5 లీటర్ వాటర్ కావాలి నా బాడీకి, నా వెయిట్కి. నేను వచ్చేసి వాటరు మధ్యాహ్నంలోపు 2 లీటర్స్ కంప్లీట్ చేస్తాను. నైట్ పడుకునేలోపు 1.5 లీటర్ కంప్లీట్ చేస్తాను. మిగిలిన టైంలో మజ్జిగ, అఫ్రెష్ ఇవన్నీ తీసుకుంటాను కాబట్టి అన్నీ కౌంటే, లిక్విడ్ అంతా కౌంటే అవుతుంది మనకి. ఇవి మొత్తం మీద నేను 4.5 పర్ డేలో తీసేసుకుంటాను. ఇక దీని తర్వాత 11:30 to 12 మధ్యలో మళ్ళీ ఇంకొకసారి అఫ్రెష్ తీసుకుంటాను వేడివేడిగా. 200 ml హాట్ వాటర్లో 1.5 స్పూన్ వేసుకొని మళ్ళీ తీసుకుంటాను. కాకపోతే ఇది డేలో 4-5 టైమ్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇంత తీసుకున్నా కూడా మనకి 4 to 5 క్యాలరీసే వస్తాయి. అందుకని హ్యాపీగా తీసుకోవచ్చు దీన్ని. నాకైతే షేక్కి భోజనానికి మధ్యలో ఏమీ ఆకలేయడం లేదు. ఒకవేళ ఆకలేస్తే ఫ్రూట్ తినొచ్చు. నేను ఈ మధ్యలో వాటరు, అఫ్రెష్ ఇవి తీసుకుంటున్నాను కదా, ఇంకా నాకు పొట్ట ఫుల్గానే అనిపిస్తుంది, ఏం ఆకలేయట్లేదు. మధ్యాహ్నం 1:30కి ఆకలేస్తుంది. ఇంకా అప్పుడు ఇదిగోండి ఇలా ప్లేటు రెడీ చేసుకొని, నా మధ్యాహ్నం భోజనం ప్లేటు ఇదన్నమాట. క్యారెట్, కీరా తింటాను ముందు, అవి పెట్టేసుకొని. దాని తర్వాత ఇంట్లో చేసిన కర్రీసే, నేను ప్రత్యేకంగా నా కోసం అంటూ ఏం చేసుకోను. అదే రైసు, అవే కర్రీసు పెట్టుకొని తినేస్తాను. ఈరోజైతే క్యారెట్, పెసరపప్పు ఉంటాయి కదా, దాంతో కర్రీ చేశాను. దాని తర్వాత పెరుగుతోటి మజ్జిగ చారు చేశాను. ఇంకా ఈ 2 పెట్టుకొని నేను 300 grams రైస్ పెట్టుకుంటున్నాను కదా, ఇంకా అలానే పెట్టుకొని ఈరోజైతే తినేసాను. ఇప్పుడు మనం ఈ క్యారెట్,
పెసరపప్పు వేసుకున్న కర్రీతో మనకి కళ్ళకి చాలా మంచిదన్నమాట. ఇందులో ఏ విటమిన్ ఉంటుంది కదా, షుగర్ పేషెంట్లకు కూడా రెటీనా ప్రాబ్లం వస్తుంది, అది కూడా రాకుండా ఈ క్యారెట్లు ఎక్కువ తినడం వలన మనకి చాలా హెల్ప్ అవుతుంది. 1:30కి భోజనం చేసిన తర్వాత 2:30 అలా ఒకసారి మజ్జిగ చేసుకొని తాగుతాను. అంటే నేను కర్డ్ రైస్ తింటలేదు కదా, అందుకని మజ్జిగ చేసుకొని బాగా పల్చగా మజ్జిగ చేసుకొని తాగుతాను. ఇందులో ఉప్పు నిమ్మకాయ పిండుకొని మజ్జిగ చేసుకొని తాగడం వల్ల మన బాడీకి చలువ చేస్తుంది, అంటే వేడి చేయకుండా ఉంటుందన్నమాట. ఇంకా దాని తర్వాత 3:30 నుంచి 4:30 వరకు పడుకుంటాను. పడుకొని లేచిన తర్వాత బట్టలు మడత పెట్టుకోవడం అలా చేసేసుకొని ఇంకా 5కి మళ్ళీ ఇంకొకసారి ఆ ఫ్రెష్ తీసుకుంటాను. 200 ml హాట్ వాటర్లో 1.5 స్పూన్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఆ ఫ్రెష్ తీసుకుంటాను. చెప్పాను కదా, ఈ క్వాంటిటీకి మనకి 4 to 5 క్యాలరీసే వస్తాయి. అది ఒక టీ కానీ కాఫీ కానీ తాగితే 75 to దగ్గర 80-85 క్యాలరీస్ వస్తాయి. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో దానికి దీనికి. ఇంకా దాని తర్వాత ఒక 15 మినిట్స్ అలా ఏదైనా చేసేసుకొని 5:30కి నేను ముందు 15 మినిట్స్ డంబెల్స్ తోటి ఎక్సర్సైజ్ చేస్తాను. తర్వాత వాకింగ్ స్టార్ట్ చేస్తాను. ఈరోజు అయితే 30 మినిట్స్ దగ్గర 35 మినిట్స్ వాకింగ్ చేశాను. ఇంకా చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట. ఈరోజైతే నైట్ డిన్నర్లో ఓట్స్ దోశ వేద్దాం అనుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ, నానుతుందని చెప్పేసి. ఇంకా దాంతో ఈరోజు దోశలు వేసుకోవాలి. ఒకవేళ నేను మధ్యాహ్నం చేసుకునే కర్రీస్ కానీ నైట్ చేసుకునే టిఫిన్స్ కానీ ఎవరికైనా ఎలా చేసుకుంటాననేది కావాలి అంటే కామెంట్ చేయండి, నేను అవి కూడా మీకు వీడియోలో షేర్ చేస్తాను. నిన్న ఒక మేడం అడిగారు జొన్న దోశ ఎలా చేసుకుంటారని, నెక్స్ట్ టైం చేసినప్పుడు పెడతాను చూడండి. ఇంకా ఓట్స్ దోశలు ఎలా ఉంటాయో తెలియదు కదా, ఫస్ట్ టైం చేస్తున్నాను, అందుకని అది తినలేకపోతే ఎలా ఉంటుందో అని చెప్పేసి ఇంకా నాతో పాటు బాబు ఈయన కూడా తింటారు కదా, వాళ్ళు తింటారో తినరో అని చెప్పేసి ఇంకా ఎగ్ దోశలు వేశాను. దాంతోనే ఎగ్ వేసాను. ఇంకా పైన వచ్చేసి కొంచెం ఫ్లాక్స్ సీడ్ కారపొడి ఉంది ఇంట్లో, దాన్ని చల్లేసాను అనమాట. దాన్ని చల్లేసి పల్లీలు కొబ్బరి వేసి చట్నీ చేశాను. ఇంకా దాంతో ఇదిగోండి 2 తిన్నాను నేనైతే. ఎగ్ వేసినవి కదా, నార్మల్ అయితే 3 తింటాను, ఈరోజు ఎగ్ వేసినవి కదా 2 తిన్నాను అనమాట. 8కి డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 8:30 to 9 మధ్యలో మజ్జిగ చేసుకొని తాగాను మళ్ళీ. ఇంకా మా వారు కూడా కావాలి మజ్జిగ అంటే ఆయనకు కూడా చేసిచ్చాను. ఇంక ఇద్దరం తాగేసేసాము. తాగేసిన తర్వాత ఇంకా 10:30కి పడుకున్నాం. ఇవేనండి నేను 16th డే రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసుకున్న ఫుడ్ ఐటమ్స్. మరి రేపు అంటే 17th డే రోజు నేనేమేమి తీసుకునే అనేది రేపటి వీడియోలో చెప్తాను. అయితే ఈ వీడియోలో ఇంకొకటి కూడా ఉంది, ముందు చెప్పాను కదా ఈరోజు నా వెయిట్ చెకప్ ఉంది, ఎంత తగ్గానో చూడాలి అని చెప్పేసి ఇదిగోండి చెక్ చేసుకున్నాము. మీరైతే ఏమనుకుంటున్నారు? నేను పెరిగాను అనుకుంటున్నారా, తగ్గాను అనుకుంటున్నారా, అలానే ఉన్నాను అనుకుంటున్నారా? గెస్ చేయండి, గెస్ చేసి కామెంట్ చేస్తారా? వీడియో లాస్ట్లో చెప్తాను ఎంత తగ్గాను ఏంటి, ఎంత పెరిగాను ఏంటి, అలానే ఉన్నానా అనేది. కాకపోతే మీరు ఎవరైనా గెస్ చేస్తారేమోనని అడిగాను అనమాట. అంటే మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది నేను తగ్గానా పెరిగానా అలానే ఉన్నానా అనేది. ఎందుకంటే మధ్యలో 2 days నేను మొత్తం ఫుల్గా లాగించేశాను, అంటే చీట్ డేస్ లాగా అయిపోయిందనమాట ఆ 2 రోజులు ఈ వారంలోనే, అది కూడా. అందుకని కొంచెం డౌట్గా ఉంది, చూద్దాం. అయితే మీకు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. అదేంటంటే నాకు లాస్ట్ టైం చెక్ చేసుకున్నప్పుడు హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా తక్కువ ఉన్నాయని చెప్పారు డాక్టరు. 2-3 months ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ ఏమైనా వాడమన్నారు. నేను ఐరన్ గమ్మీస్ వాడాను, కాకపోతే అది మన వీడియోలో చూపించలేదు, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఇప్పుడు నాకు హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా పెరిగింది. ఇంకా ఇది వచ్చేసి నా ఫస్ట్ స్టార్టింగ్ నేను వెయిట్ అనమాట ఇది. ఇంకా దీని తర్వాత ప్రతి 10 daysకి నేను చెక్ చేయించుకుంటున్నాను. చెక్ చేయించుకున్నప్పుడు ఇదిగోండి ఇలా ఉంది. ఇదిగోండి లాస్ట్ టైం 1st తారీఖు చెక్ చేయించుకున్నాను, ఇంత తగ్గాను. అప్పటికి 5 kgs తగ్గాను మొత్తం మీద 21 daysలో. ఇదిగోండి ఇప్పుడు చూడండి పెరిగాను కదా, 700 grams పెరిగాను దగ్గర. ఇంకా బాడీలో ఫ్యాట్ వచ్చేసి 0.1% పెరిగింది. ఇక విజరల్ ఫ్యాట్ 0.5% పెరిగింది. చూడండి
క్యాలరీస్ పెరిగాయి లాస్ట్ టైంకి ఇప్పటికి, అందుకని ఇవన్నీ పెరుగుతాయి. ఇంకా దాని తర్వాత బిఎంఐ, బాడీ మెటబాలిక్ ఇండెక్స్ కూడా పెరిగింది చూడండి, 0.3% పెరిగింది. కాకపోతే ఏజ్ పెరగలేదు. తర్వాత స్కిన్ కింద ఫ్యాట్ కూడా 0.3% పెరిగింది. మజిల్ మాత్రం అలానే ఉంది, పెరగలేదు. ఎందుకంటే ఇక్కడ ఫ్యాట్ తగ్గితేనే కదా ఇక్కడ మనకి మజిల్ పెరిగేది, అదనమాట. మొత్తం మీద టోటల్గా నేను 1 మంత్కి 4 kgs తగ్గాను. నేను 6 or 7 తగ్గుతాను అనుకున్నాను, కానీ 4 kgs తగ్గాను. ఎందుకంటే మధ్యలో ఒక 2 days చీట్ డేస్ చేశాను కదా, బాగా ఫుల్గా తిన్నాను కదా. ఒక 2 days తింటే ఏమవుతుందిలే అనుకుంటారేమో, అదేం కాదు. మీరు వారం మొత్తం కరెక్ట్గా చేసి ఒక్కరోజు ఫుల్గా తినేసినా చాలు, మనం వారం మొత్తం కష్టపడ్డదంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని వెయిట్ లాస్ చేసేటప్పుడు చాలా స్ట్రిక్ట్గా చేయాలి. నేనేమో చాలా ఫుడ్డీని, ఫుడ్ చూస్తే ఆగలేను, నాకు ఇష్టమైంది కనిపిస్తే ఆగలేను. ఇంకా ఎలా చేయాలో ఏంటో అనుకొని కూడా తగ్గుతున్నానులే అనుకున్నాను, కానీ మధ్యలో బ్రేక్ పడిపోయింది. ఇంకా మండే నుంచి కూడా నేను కరెక్ట్గా చేయాలి స్ట్రిక్ట్గా అనుకుంటున్నాను. ఇక మండే నుంచి నేను రెసిపీస్ కూడా మారుద్దాం అనుకుంటున్నాను. మార్చి కొంచెం ఇంకా క్యాలరీస్ తక్కువ ఉండే ఫుడ్ తీసుకొని తొందరగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను. అవన్నీ కూడా మీకు మండే నుంచి మన వీడియోస్లో వస్తాయి, మీరు వాటిని కంపల్సరీగా చూడండి. చూసారుగా, ఇంత వెయిట్ పెరగడం వలన చాలా టైం పడుతుంది. అందుకని మీలో ఎవరైనా ఒకవేళ 4-5 kgs పెరిగిన తర్వాత వెంటనే ఇంకా వెయిట్ లాస్ స్టార్ట్ చేయండి. అప్పుడైతే ఒక 1 month లోపే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది, మీరు అనుకున్నది తగ్గేస్తారు. లేదంటే ఇలా నాలాగా 4-5 months కష్టపడాలి, ప్లస్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అంటే ఇంకా దాన్ని వెనక్కి తీసుకురాలేము. అందుకని అందరూ ముందుగానే జాగ్రత్త పడండి, ఇబ్బందులు పడకుండా. ఇదైతే నేను ముఖ్యంగా నేర్చుకున్న గుణపాఠం అన్నమాట. ఇంకా మళ్ళీ మండే నుంచి నేను ఇంకొంచెం కొత్తగా, అంటే నా కోసం స్పెషల్గా చేసుకోవాల్సిందే, తప్పదు. ఫస్ట్ వెయిట్ లాస్ స్టార్ట్ చేసినప్పుడు ముందు వాటర్ తగ్గుతాయి. అంటే కొంతమంది నాకు నీరుంది, నీరు వలన చెడు నీరు ఉండటం వలన లావ్ అయ్యాను అంటారు కదా, ఆ నీరు పోతుంది. తర్వాత జెల్లీ ఫ్యాట్కి వస్తుంది, తర్వాత థిక్ ఫ్యాట్, లాస్ట్లో థిక్ ఫ్యాట్ అనమాట. ఇంకా దాని దగ్గరకు వచ్చినప్పుడు మనం వెయిట్ స్ట్రక్ అవుతాము. ఎంత గట్టిగా చేసినా సరే, సిన్సియర్గా చేసినా సరే, అప్పుడు కొంచెం అంతగా ఫస్ట్లో ఉన్నట్టు వెయిట్ లాస్ ఉండదు అనమాట. ఇంక అక్కడి నుంచి మనం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. మరి ఇదండి, ఇంకా మండే నుంచి నేను కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను, మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఒకవేళ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇక మొత్తం మీదైతే నేను 1 monthకి 4 kgs తగ్గాను. ఇంకా రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.